హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు కోడిగుడ్డు ములక్కాయ కాంబినేషన్లో ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది అమ్మమ్మల కాలం నుంచి వచ్చే రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ఉలవచారు కోసం 4 ఎగ్స్ను ఉడికించండి. ఇలా ఉడికిన ఎగ్ పైన షెల్ తీసేసి ఈ విధంగా కోడిగుడ్డుకు 4 పక్కల ఘాట్లు పెట్టుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని ఘాట్లు పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసుకోండి. ఇలా వేసిన ములక్కాయ ముక్కల్లో 1 గ్లాసు వాటర్ పోసి 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఉడికిన ములక్కాయ ముక్కలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెసిపీ కోసం నేను బయట స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చిన ఉలవచారు వాడుతున్నానండి. మీకు కావాలంటే ఉలవలను 16 గంటలు నానబెట్టి 20 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి తీసే ఉలవచారుతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 2 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపి దానిలో 2 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి తాలింపు అంతా కలుపుతూ వేయించండి. ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ములక్కాయలను వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ ములక్కాయ ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ములక్కాయ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలిపి 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దానిలో ఉలవచారు వేసుకోండి. అదే గిన్నెలో ఇంకో గ్లాసు వాటర్ పోసి గిన్నె తొరిపి ఆ నీళ్లు కూడా చారులో పోయండి. ఇప్పుడు చారంతా ఒకసారి కలిపి 5 నిమిషాలు మరగనివ్వండి. ఉలవచారులో ఆల్రెడీ చింతపండు పులుసు యాడ్ చేస్తారండి. మనం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. అదే పులుపు సరిపోతుందండి. ఇలా మరుగుతున్న చారులో ఉడికించిన ఎగ్స్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మరో 5 నిమిషాలు చారు చిక్కగా దగ్గర పడే వరకు మూత పెట్టి మరిగించండి. ఉలవచారు మరీ పలచగా ఉంటే రుచిగా ఉండదండి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. మీకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు దించేయండి. అంతేనండి. ఉలవచారులో ములక్కాయ కోడిగుడ్డు వేసి ఒక్కసారి వండి చూడండి ఎంత రుచిగా ఉంటుందో. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఉలవచారుని వేడి వేడి అన్నంలో తిని చూడండి ఎంత రుచిగా ఉంటుందో. ఉలవచారు బాడీలోని ఫ్యాట్ని కరిగించి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.